రైట్ బ్రేకింగ్ చూస్తున్నాము. మహబూబాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన లైవ్ దృశ్యాలవి. ఖమ్మం నుంచి రోడ్డు మార్గంలో పురుషోత్తమయ్యగూడెం చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్. మరిపేడ మండలం సీతారాం తాండాలో వరదల్లో కొట్టుకుపోయిన రహదారిని పరిశీలిస్తున్నారు ఆయన. సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి, ఉత్తమ్ కుమార్, తుమ్మల ఉన్నారు. సో అక్కడ కొట్టుకుపోయిన రోడ్డుని పరిశీలిస్తోన్న దృశ్యాల్ని పురుషోత్తమయ్యగూడెం నుంచి లైవ్లో మనం చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన లైవ్ దృశ్యాలు స్క్రీన్ పై చూస్తున్నారు. ఖమ్మం నుంచి రోడ్డు మార్గంలో పురుషోత్తమయ్యగూడెం చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్. మరిపేడ మండలం సీతారాం తాండాలో వరదల్లో కొట్టుకుపోయిన రహదారిని పరిశీలిస్తున్నారు ఆయన. వరద బాధితులతోటి మాట్లాడబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్. సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, పొంగులేటి, ఉత్తమ్ కుమార్, తుమ్మల ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి పెద్దీష్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. సో పెద్దీష్తో మాట్లాడదాం. పెద్దీష్, ఎంతసేపటి క్రితం చేరుకున్నారు? సో ఇప్పుడు అక్కడ పరిశీలన పూర్తయ్యాక నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏమిటి? ముఖ్యమంత్రి ఇక్కడ మీడియాను ఏమైనా అడ్రస్ చేసే అవకాశం ఉందా? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నారు? బాధితులను కూడా పరామర్శించబోతున్నారని తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏం జరుగుతోంది అక్కడ? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఖమ్మం నుండి రోడ్డు మార్గంలో మహబూబాబాద్ జిల్లాకు చేరుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో అంటే డోర్నకల్ మీదుగా రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకున్నాయన. మొదట ఇక్కడ మరిపేడ మండలంలో వరదలు బీభత్సం సృష్టించినటువంటి ఆకేరు వాగు పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. సీతారాం తండా పక్కన ఉన్నటువంటి ఇక్కడ పురుషోత్తమయ్యగూడెం వద్ద 2 రోజుల క్రితం ఒక ఆకేరు వాగు విధ్వంసం సృష్టించింది. ఆ వరదల్లో తండ్రి కూతురు కొట్టుకుపోయినటువంటి ప్రాంతం ఇదే. ఈ ప్రాంతంలోనే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వాగు ఉధృతి కొట్టుకుపోయినటువంటి రోడ్లను పరిశీలించడంతో పాటు స్థానికులతో వరద ఏ విధంగా బీభత్సం సృష్టించింది, భవిష్యత్తులో ఇలాంటి వరదలు మళ్ళీ రాకుండా ఉండాలంటే చేపట్టాల్సినటువంటి చర్యలు ఏంటి అనే దానిపైన అధికారులతో కలిసి స్థానిక ప్రజలతో వివరాలు సేకరిస్తున్నారు. అటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులు, వరంగల్ ఉమ్మడి జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులు అంతా ఉన్నారు. వారంతా ఇక్కడ వరద బీభత్సాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అనంతరం ఇక్కడ నుండి పక్కన ఉన్నటువంటి సీతారాం తండాలో వరద బాధితుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఆ తండాలో ఆకేరు వాగు ఊహించని విషాదాన్ని మిగిల్చింది. ఆ తండావాసులంతా కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయారు. సో ప్రాణాల చేతులు పెట్టుకొని పరుగులు పెట్టినటువంటి ఆ తండావాసులందరినీ కూడా మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించన్నారు. అనంతరం ఇక్కడ క్షేత్రస్థాయిలో పంటల నష్టాన్ని కూడా పరిశీలిస్తారు. రోడ్లు ఇప్పుడు పరిశీలిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఇది ఖమ్మం వరంగల్ మధ్య ఉన్నటువంటి జాతీయ రహదారి పూర్తిగా ఈ విధంగా చిన్న భిన్నమైపోయింది. ఆకేరు వరద తాకిడికి ఆకేరు వాగు వరంగల్ జిల్లాలోనే దాని పుట్టుక ఇక్కడే అంటే కృష్ణానది బేసిన్లో కలిసింది. అది ఆకేరు వాగు అనేది నష్కల్ వద్ద అది ఒక చిన్న పాయగా వచ్చేటువంటి ఆకేరు వాగు నష్కల్ వద్ద వాగుగా రూపాంతరం చెందుతుంది. అక్కడి నుంచి దిగువన దాదాపు 8 మండలాలను తాకుతూ దిగువన వస్తుంది. అటువంటి ఆకేరు వాగు చరిత్రలోనే ఒక ఊహించని విషాదాన్ని, విధ్వంసాన్ని మిగిల్చింది. ఆ వాగు విషాదం నేపథ్యంలో చాలా గ్రామాలు చిన్న భిన్నమైపోయాయి. అనేక గ్రామాల మధ్య ఇప్పటికీ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఆ గ్రామాలకు ఇప్పటికి కూడా రాకపోకలు లేవు. అంటే ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ వరదే దిగువన ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో కూడా ఈ ఆకేరు మున్నేరు వాగులే విధ్వంసం వల్ల ఖమ్మం జిల్లా కూడా ముంచెత్తింది. ఆ విధ్వంసం ఏ స్థాయిలో ఉందో క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత సీతారాం తండాలో బాధితులను పరామర్శించిన అనంతరం ఇక్కడ నుంచి నేరుగా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కు చేరుకుంటారు. కలెక్టరేట్ లో ఆయన
ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. సో నెక్స్ట్ ఇప్పుడు గోదావరి కూడా పెరుగుతుంది. సో ఒకవేళ గోదావరి ఫ్లడ్స్ ఎఫెక్ట్ మళ్ళీ పెరిగినట్లయితే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అదేవిధంగా అధికారులకు కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం, మంత్రులు, జిల్లా కలెక్టర్లు అంతా కూడా ఈ సమీక్షలో నెక్స్ట్ అంటే ఒకవేళ మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి వరదలు వర్షాలు సంభవించినట్లయితే ఎటువంటి ప్రికాషనరీగా ఉండాలనే దానిపైన కూడా అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పంట నష్టపోయిన రైతులకు, అదేవిధంగా ఇల్లు కూలిపోయిన రైతులకు నష్టపరిహారం కూడా ముఖ్యమైన ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఈ నష్టం పైన కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించిన అనంతరం ఇక్కడే మీడియా కూడా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ కు చేరుకుంటారు. సో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వరంగల్ జిల్లా సంబంధించి తీవ్ర నష్టం సంభవించింది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఊహించని నష్టం సంభవించింది. ఎక్కువగా దేశంలోనే అత్యధిక రికార్డు వర్షపాతం ఇక్కడే నమోదైంది. సో 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. చెరువులు తెగిపోయి, గండ్లు పడిపోయి అనేక వందలాది ఎకరాల పంటలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆ పంట నష్టాన్ని కూడా క్షేత్రస్థాయిలో ఇప్పటికే అధికార యంత్రాంగం, అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం పైన కూడా ఒక అంచనాకు వచ్చినారు. ఇప్పటికే ఆ పంట నష్టం పైన కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 93,000 ఎకరాలు ఇప్పటి వరకు పాక్షికంగా దెబ్బతిన్నట్లుగా ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అంచనాలు సిద్ధం చేసిన తర్వాత ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. అయితే పంట నష్టంతో పాటు చాలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 8 మంది చనిపోయారు వరద కొట్టుకుపోయి. చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా నష్టపరిహారం ఇప్పటికే ప్రకటించారు. సో ఇక్కడ సమీక్ష అనంతరం ఇక్కడ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చి ఇక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ కు వెళ్తారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే సీతారాం తండాలో మా ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతుంది. సీతారాం తండాలో తండావాసుల అంటే ఇక్కడ కట్టుబట్టలతో వెళ్లిపోయి వాళ్ళంతా మళ్ళీ వరద తగ్గిన తర్వాత మళ్ళీ గ్రామానికి తండాకు చేరుకున్నారు. వాళ్ళను పరామర్శించి ఆ వరదలు ఆ రోజు ఏం జరిగింది, ఆ వరద బీభత్సం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత వరద పోటెత్తడానికి కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా ఆయన వారితో డిస్కస్ చేశారు. వారి నుంచి వివరాలు సేకరించిన అనంతరం ఇక్కడ నుండి మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కు చేరుకుంటారు. రైట్ పెద్దేష్, అది పరిస్థితి. లైవ్ దృశ్యాలు పురుషోత్తమయ్యగూడెం నుంచి మనం లైవ్ దృశ్యాలని చూస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో పర్యటన చేస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలవి. క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఈ ఆకేరు వాగు పొంగి మొత్తం 1 కిలోమీటర్ మేర రోడ్డంతా ధ్వంసం అయిపోయిందో అక్కడ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. అందుకు సంబంధించిన దృశ్యాలే లైవ్లో స్క్రీన్లో మీరు చూస్తున్నారు. ఖమ్మం నుంచి రోడ్డు మార్గంలో ఈ పురుషోత్తమయ్యగూడెం చేరుకున్నారు. మరిపేడ మండలం సీతారాం తాండాలో వరదల్లో కొట్టుకుపోయిన రహదారిని పరిశీలిస్తారు. అక్కడి బాధితులతో కూడా మరికొద్ది సేపట్లో ఆయన మాట్లాడబోతున్నారు. వరద బాధితులతోటి రేవంత్ రెడ్డి వెంట పలువురు మంత్రులను కూడా మనం స్క్రీన్లో చూస్తూ ఉన్నాము. మంత్రి సీతక్క ఉన్నారు, పొంగులేటి ఉన్నారు, ఇతరత్ర స్థానిక నేతలంతా కూడా మనకి కనిపిస్తున్నారు, అధికారులు ఉన్నారు. సో పూర్తి భద్రత మధ్య సీఎం రేవంత్ కాలినడకన ఆ ప్రాంతం అంతా కూడా తిరుగాడుతూ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్న దృశ్యాలు రైట్ సైడ్ విజువల్స్లో చూడొచ్చు. నిన్న టీవీ9 ఎక్స్క్లూజివ్లీ అందించిన దృశ్యాలు, డ్రోన్ దృశ్యాలు అవి. మరిపేడ ఆకేరు వాగు దగ్గర బ్రిడ్జిని ఆనుకొని ఉన్న ఈ నేషనల్ హైవే రోడ్ అంతా కూడా నిన్న ఉధృతంగా వచ్చిన వాగు ఇంపాక్ట్కి రోడ్ అంతా కొట్టుకుపోయి ధ్వంసమైపోయిన దృశ్యాలని చూస్తున్నాము. నిన్న ప్రజలు ఈ రోడ్డు వెంబడి అలాగే కింద లోతు అయిన ప్రాంతంలోకి నిచ్చెన సాయంతో దిగి రోడ్డు దాటుకుంటూ అటు ఇటు రాకపోకలు సాగించారు. డ్రోన్లో మీకు కనిపిస్తున్న మేర ఎంత ధ్వంసమైపోయిందో రోడ్ అంతా చూడొచ్చు. ప్రకృతి విపత్తు తీవ్రస్థాయిలో ఉంది. నిజానికి నేషనల్ హైవే మంచి రోడ్ అది, కానీ అంత పెద్ద మొత్తంలో వాగు పొంగింది, అంత పెద్ద వర్షం కురిసింది. మహబూబాబాద్లో చరిత్రలో ఎన్నడూ చూడనంతగా ఒక్కరోజులో 45 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే వాగులు వంకలు పొంగి పొర్లితే ఏ స్థాయిలో ఫ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దాంతో ఆ రోడ్ అంతా కూడా ధ్వంసమైపోయింది. కకావికలమైపోయిన రోడ్డుని మనం స్క్రీన్లో చూస్తున్నాము. సో ఈ ప్రాంతాన్ని ప్రస్తుతము క్షేత్రస్థాయిలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. సో ఖమ్మం నుంచి ఈ ఉదయం అక్కడికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో దగ్గరలోని ఒక తాండాకి వెళ్తారు, సీతారాం తాండా. ఆ తాండాలో
అక్కడ వరద బాధితుల్ని పరామర్శించబోతున్నారు, నేరుగా వాళ్ళతో మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత మీడియాని అడ్రస్ చేసే అవకాశం కూడా ఉంది. అక్కడి నుంచి వరంగల్ చేరుకుంటారు. ఆ తర్వాత ఈ రాత్రికి తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.